నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అయితే పచ్చి బఠానీలతో కర్రీ అయితే చేశాను. ఎలా చేసుకోవాలనేది ఏంటనేది అయితే మనం డీటెయిల్గా అయితే చూసేద్దామండి. ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పూరీలోకైనా చపాతీలోకైనా సరే చాలా టేస్టీగా ఉండే కర్రీ. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీరే చేస్తూ ఉంటారు. వీటికి ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. కర్రీ అనే దానికోసం కర్రీ కోసం అయితే బఠానీలు అయితే పచ్చి బఠానీలు రాత్రి నానబెట్టి ఉంచేస్తానండి. అయితే మసాలా అది ఏమేమి వేసానంటే దీంట్లో ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు వేసానండి. కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ వేసి మొత్తం ఇదంతా మసాలా పేస్ట్ కింద చేశానండి. అది దీంట్లో ఉంటే పెడతాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు, 4 కాదు 3 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు అనేది ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు అనేవి. వాటర్ చెమ్మ ఆరకుండా ఆయిల్ వేసేస్తాను కదండి, అందుకైతే చిటపట్టి మడిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదండి. దీంట్లో కారం అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఫ్రై అవుతే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి అయితే. అందుకోసం అయితే వేసాను. రెడీ చేసి పెట్టిన మసాలా ఉంది కదండి, అదైతే వేసేసుకున్నామండి. సిమ్లో పెట్టుకోవాలండి, కారం అనేది లేక మాడిపోతుంది. ఇప్పుడు మనం రుబ్బుకున్న ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అయితే వేసేస్తామండి. ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ మిక్సీ గిన్నె ఊడ్చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే వేస్తానండి. అలాగే ఇది మగ్గుతుంది కదా అనేసి ఇప్పుడైతే ఇది మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలండి. మొలకలు వస్తాయేమో అని చూసాను కానీ రాలేదండి. ఇంకొక రోజు ఉంచాలేమో రావడానికి అయితే. ఇప్పుడు ఆ బఠానీలన్నీ వేస్తాం కదండి, మొత్తం కలిపి అయితే మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే ఇలా మగ్గించుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకుని చూసుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. కొంచెం వాటర్ వేసాకైతే అప్పుడు ఆయిల్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే ఇలానే ఉడికించుకుందాం. అంటే దీంట్లో మిక్సీకి కడిగి అయితే వాటర్ వేసాను కదండి, ఆ మసాలా ఉందని. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఫ్రై కావాలండి. అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం. రాత్రి అయితే మాకు నిన్నంతా ఎంత వర్షం అండి, అసలు ఆబ్సెంట్ లేదు. అసలు చాలా వర్షం వచ్చిందండి. దీన్ని అయితే ఇలా ఉడికేనే ఇద్దామండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇవి అంటుకు ఉంటుంది కూడా. ఇంక మనకి మగ్గిపోయింది కదా, ఇప్పుడు అయితే వాటర్ వేసుకుని బఠానీ ఉడికే వరకు అయితే మనం 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి. ఎక్కువ వేస్తాను. వాటర్ ఎక్కువ వేస్తాను.
ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి, విజిల్ పెట్టుకుని అయితే ఒక 2 విజిల్ 3 విజిల్ అయితే ఉడికించుకుందాం. నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను కదండి, ఇప్పుడైతే సాల్ట్ వేసేసాను. ఇప్పుడు పసుపు కూడా వేద్దాం. పసుపు కూడా వేసానండి. ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేస్తాం. విజిల్ పెట్టేసాం కదండి, 2 విజిల్లు వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం. విజిల్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే ఓపెన్ చేసేస్తామండి. ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడైతే ఒకసారి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కదా, ఉడికించేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేస్తాను అంటారు ఏంటి, తక్కువ వేసాను కదా ఏంటి ఇలా వచ్చేసింది. ఈ కొంచెం ఇంకా వాటర్ అనేది ఉంది కదండి, అది మొత్తం ఇంకిపోయేటట్టయితే ఉడికించుకోవాలి. ఈ బఠానీలు ఉడికిపోయినాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. చాలా మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు మనకి టేస్ట్ ఎలా ఉందో చూసుకుని ఏదైనా తగ్గితే వేసుకోవాలి. ఇంక తగ్గేది ఏదో ఉండదులేండి, కొంచెం సాల్టే అడ్జస్ట్ చేసుకోవాలంతే. తక్కువైతే తినేసలేండి, ఎక్కువైతే ఒక నిమ్మకాయ పిండుకోవడమే. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.